హే గైస్, మనమంతా రెగ్యులర్గా మన ఫోన్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెడుతూనే ఉంటాం. సో మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టినప్పుడు మన వాళ్ళు ఎవరైనా మనకు కాల్ చేయాలని ట్రై చేసినా మన ఫోన్ అనేది కనెక్ట్ అవ్వదన్నమాట. సో ఈ ఒక్క చిన్న సెట్టింగ్స్తో మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మన వాళ్ళు మనకి ఎమర్జెన్సీ ఉండి ఫోన్ చేస్తే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు అండ్ మనం వాళ్ళతో మాట్లాడచ్చు కూడా. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్కి వెళ్ళి డు నాట్ డిస్టర్బ్కి వెళ్ళండి. అందులో కాల్స్ అండ్ మెసేజ్ క్లిక్ చేయండి. అక్కడ యాడ్ కాంటాక్ట్స్ అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కాంటాక్ట్ లిస్ట్లో కాంటాక్ట్ని క్లిక్ చేసి సేవ్ చేస్తే మీకు డు నాట్ డిస్టర్బ్లో ఉన్నా సరే ఆ కాంటాక్ట్ నుంచి కాల్స్ ఆర్ మెసేజ్ వచ్చినప్పుడు నోటిఫై అనేది జరుగుతుంది. అలానే రిపీట్ కాలర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైనా ఒక నెంబర్ నుంచి 15 మినిట్స్ లోపల మోర్ దెన్ వన్స్ ఒక కాల్ వచ్చిందంటే మీకు ఇన్ఫార్మ్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఐఫోన్ వాడుతుంటే మీరు ఫోకస్కి వెళ్ళండి, అందులో డు నాట్ డిస్టర్బ్ క్లిక్ చేసుకోండి. తర్వాత పీపుల్ మీద క్లిక్ చేయండి, అక్కడ యాడ్ కాంటాక్ట్స్ వస్తుంది, ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఆ పర్టికులర్ కాంటాక్ట్ నుంచి కాల్స్ ఆర్ మెసేజ్ వచ్చినప్పుడు డు నాట్ డిస్టర్బ్లో ఉన్నా సరే మీకు నోటిఫై చేయడం అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ అయితే మనకి ఏదైనా ఎమర్జెన్సీలో ఉండి మనం కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన పక్కవారు మన ఫోన్ లాక్ని అన్లాక్ చేయకోకుండా మన ఎమర్జెన్సీ పర్సన్కి కాల్ చేయడం ఎలా అనేది తెలుసుకోవచ్చు. బేసిక్గా మనం అందరూ ఫోన్ లాక్ చేసి ఉంటాం, అప్పుడు మన ఫోన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఈ ఒక్క చిన్న సెట్టింగ్స్తో మనకు కావాల్సిన వాళ్ళకి కాల్ అనేది ఎలా చేయొచ్చో చూడండి. ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ నెంబర్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మనకి షోన్ లాక్ స్క్రీన్ ఉంది కదా, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫోన్ని లాక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనకి ఫోన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అనేది కనబడిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే కింద మేక్ అన్ ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది, ఓకే కొడితే ఆ నెంబర్కి మన ఫోన్ నుంచి కాల్ అనేది వెళ్ళిపోతుంది. మన ఫోన్ కాల్లో పార్టీ బిల్ ఎంతైనా సరే నేను పెట్టుకుంటానన్నావు కదా, పద మరి పార్టీ చేసుకుందాం, లేట్ ఎందుకు ఇంకా ఏంది పార్టీ బిల్ నేను పెట్టుకుంటానని మన ఫోన్ కాల్లో చెప్పిన నీకు. అయితే కాల్ రికార్డింగ్ చూద్దాము. ఇట్లా అందరూ కాల్ రికార్డింగ్ చేస్తారనే మనం వాట్సాప్ కాల్ చేస్తాం, కానీ నార్మల్ కాల్ ఎవరికి చేయం అసలు. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాట్సాప్ కాల్ చేసే వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏ యాప్ వాడుకోకుండా మనం వాట్సాప్ కాల్స్ ఎలా రికార్డ్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాల్ స్టార్ట్ అయ్యేదానికంటే ముందే మీరు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి, మైక్ అండ్ మీడియా ఎనేబుల్ చేసుకోండి. ఒకసారి మీకు కాల్ ఫినిష్ అయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేస్తే మీకు MP4 ఫైల్ అనేది సేవ్ అవుతుంది. దాన్ని రీనేమ్ క్లిక్ చేసి MP4 నుండి MP3కి కన్వర్ట్ చేసుకోండి. కింద మీరు చేంజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఆ ఫైల్ని మీరు ఏదన్నా సరే ఆడియో యాప్స్తో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు వాట్సాప్లో మీడియా సెండ్ చేసేటప్పుడు పైన హెచ్డి అనేది సెలెక్ట్ చేసుకొని మీరు స్టాండర్డ్ నుంచి హెచ్డి కన్వర్ట్ చేసి మీడియా సెండ్ చేస్తున్నారా? అయితే ఈ ఒక్క చిన్న సెట్టింగ్ చేంజ్తో ఆటోమేటిక్గా హెచ్డి క్వాలిటీలో మీరు ఎలాంటి ఫైల్స్ అయినా సెండ్ చేయొచ్చు. అలానే మీ ఫోన్ మొబైల్ డేటా కనెక్ట్ అయినప్పుడు మీడియా ఆటోమేటిక్గా డౌన్లోడ్ కావడం స్టాప్ చేయాలనుకుంటే వీడియో ఎండింగ్లో మనం దాని గురించి కూడా ఒక సెట్టింగ్ చేంజ్ ఇచ్చాం, దాన్ని కూడా మీరు పూర్తి చెక్ చేయండి. ముందుగా మీరైతే వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళండి, అందులో స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఏదైనా సరే మీడియా సెండ్ చేసేప్పుడు హెచ్డీలో డిఫాల్ట్గా సెండ్ చేయాలంటే మీడియా అప్లోడ్ క్వాలిటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని హెచ్డీ క్వాలిటీని క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసినట్లయితే మీకు మీడియా ఆటోమేటిక్గా హెచ్డీ క్వాలిటీలో సెండ్ అయిపోద్ది. మీడియా ఆటో డౌన్లోడ్ సెట్టింగ్ స్టాప్ చేయడం కోసం వెన్ యూజింగ్ మొబైల్ డేటా క్లిక్ చేసుకోండి. మీకు ఏ ఫైల్స్ అయితే మొబైల్ డేటాలో ఉన్నప్పుడు డౌన్లోడ్ కావాలనుకుంటారో వాటిని క్లిక్ చేసి సేవ్ చేయండి, ఏవైతే వద్దనుకుంటారో వాటిని డీసెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. అరే నీకు ఒక యూట్యూబ్ వీడియో లింక్ పంపించిన, అది 24 మినిట్స్ ఏమో ఉంది వీడియో. దాంట్లో 4th మినిట్ నుంచి 5th మినిట్ మాత్రమే చూడు, మిగతా వీడియో అంతా బోర్, ఏమంతగా చూడొద్దు. అలాంటప్పుడు కొద్ది డ్యూరేషన్ లింకే పంపించవచ్చు కదా, ఫుల్ వీడియో లింక్ ఎందుకు పంపించినవరా? అవునా, మనకు కావాల్సిన డ్యూరేషన్ని మాత్రమే యూట్యూబ్ లింక్ జనరేట్ చేసి మనం షేర్ చేసుకోవచ్చా? అలా ఎలా చేస్తారా? అందుకే నిఖిత ఎక్స్ప్లోరర్ అని సబ్స్క్రైబ్ చేసుకోరా యూట్యూబ్లో అని చెప్పిండి. అది సరే, అది ఎలా చేస్తారో వీడియో తెలుసుకుందాం కదా. ముందుగా మీరు ఏ వీడియో అయితే క్లిప్ చేయాలో దాన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ కింద క్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇట్లా వీడియోలో ఏ టైం నుంచి ఏ టైం కల్లా ఆ టైం సెలెక్ట్ చేసుకోండి, దానికి ఒక పేరు ఇచ్చేసేయండి. కింద షేర్ క్లిప్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు షేర్ చేయగలిగే లింక్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని మనం వాట్సాప్ దేని నుంచి షేర్ చేసుకోవచ్చు, లేదా కాపీ లింక్ చేసుకున్నామంటే మనం ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ డ్యూరేషన్ వీడియో మాత్రమే ఓపెన్ అవుతుంది. మనకి డ్యూరేషన్ అనేది మనం క్లిప్ చేసిన టైం బట్టి ఉంటుంది. మనకు ఫుల్ వీడియో కావాలంటే వాచ్ ఫుల్ వీడియో క్లిక్ చేసుకుంటే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. యూపీఐ యాప్స్ ఓపెన్ చేయకుండా యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. యూపీఐ యాప్స్ యూస్ చేసి మనమైతే పేమెంట్స్ రెగ్యులర్ చేస్తూనే ఉంటాం. దానికి మనం యాప్ ఓపెన్ చేసి అన్లాక్ చేసి మనకి ఏ ఆప్షన్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేస్తూనే ఉంటాం. అవేమీ లేకోకుండా మనం యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసుకొని మనకి ఇప్పుడు ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ సెండ్ చేయాలంటే మనీ ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే ఎవరికైనా క్యూఆర్ నుంచి పే చేయాలంటే స్కాన్ అని క్యూఆర్, మీరు ఏది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసి మీ హోమ్ స్క్రీన్ మీద పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఆ హోమ్ స్క్రీన్ మీద ఉన్నటువంటి షార్ట్కట్ని క్లిక్ చేసుకొని యూపీఐ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం యాప్ అనేది ఓపెన్ చేయకుండానే ఎలాంటి యూపీఐ పేమెంట్స్ అయినా మనం చేసుకోవచ్చు.
హలో గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అందరు చెప్పారంటే అన్న వీడియోస్ బాగున్నాయి, కాకపోతే లైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, తర్వాత అప్పుడప్పుడు కెమెరా షేక్ అవుతుంది అని. సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం అని చెప్పని రింగ్ లైట్ ఒకటి, తర్వాత ట్రైపాడ్ ఒకటి కంబోలో అమెజాన్లో ఆర్డర్ చేయడం అనేది జరిగింది. సో మనకు వచ్చేసి ఈ రింగ్ లైట్ వల్ల మనకి ఇప్పుడు లైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో మనకి 3 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. దీని లైట్ మనం తగ్గించుకోవచ్చు, ఇంటెన్సిటీ అండ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. మనం చేంజ్ కావాలనుకుంటే లైటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో అలానే ట్రైపాడ్ అనేది తీసుకున్నాము. దానివల్ల మనకి ఇప్పుడు కెమెరా కరెక్ట్ ఫిట్ చేసుకొని మనకి లైటింగ్ అనేది మనం ఎలా సెట్ చేసుకోవాలి, తర్వాత ట్రైపాడ్లో డిఫరెంట్ పొజిషన్స్లో మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత లైటింగ్స్లో ఇంటెన్సిటీ ఎలా రెడ్యూస్ చేయాలి, తర్వాత కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి లైటింగ్వి. సో ఇవన్నీ మనం ఒక ఫుల్ వీడియో చేసి మనమైతే అప్లోడ్ చేయబోతున్నాం మన ఛానల్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.